V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ ఎంపీ అభ్యర్థి అరుణశ్రీ మురాల పోటీకి సిద్ధము. మా యొక్క గుర్తుకి మిక్సీ గుర్తుకే ఓటేసి గెలిపించే ప్రార్థన. నా యొక్క సంకల్పం అభివృద్ధి సంక్షేమం చేసి చూపిస్తారని తెలియజేస్తున్నారు అరుణశ్రీ మురాల. ప్రతి ఒక్కరి కొరకు కూడా ఆవిడ ఎంతో ప్రయాసపడి ఎండలో తిరగాల్సిన అవసరం తనకు లేదు. కాకపోయినప్పటికీ కూడా తను మనల్ని ఎంతగానో గౌరవిస్తూ మన కోసం ఎంతగా శ్రమిస్తూ ఎంతగానో పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నారు. అదంతా మన కోసమే. మనలాంటి నేను ఒక పేరెంట్ అమ్మాయిని, మాకు కూడా ఎన్నోసార్లు ఎంత విధాలుగానో సహకారం అందించారు. కరోనా సమయంలో అయితేనే ప్రతి విషయంలో కూడా మేడం చాలా మంచి మనసున్న మనిషిని మేము చెప్పగలము. మీరు ప్రతి ఒక్కరూ కూడా ఇది ఆలోచించి మేడం గారిని గెలిపిస్తే కనుక, మేడం గారికి ఎంపీగా మీరు ప్రేమతో ఓటేసి గెలిపిస్తే కనుక మనకి చాలా మేలుంది. మేడం గారు గెలవడం అంటే మనం అందరం గెలిచినట్టే. చాలా సంతోషంగా ఉంది. మేడం గారు పోటీ చేస్తున్నారు. ఎన్నో విధాలుగా మనకు సహకారం అందిస్తారు. మేడం గారు పోటీ చేస్తున్న గుర్తు ఏంటంటే మిక్సీ గుర్తు మేడం గారికి అందించి ఉన్నారు. కాబట్టి మిక్సీ ఓటు పైన ప్రతి ఒక్కరు ఓటేసి మేడం గారిని ఎంపీగా గెలిపించాలని మేము ఎంతగానో వినవించుకుంటున్నామండి. మేము చాలా సంతోషిస్తున్నాము. చాలా విధాలుగా మేలు జరుగుతుందని మేము నమ్ముతున్నాము. ఈ నమ్మకంతో ప్రతి ఒక్కరు ఓటేయండి. మేడం గారు మాకే కాదు, మన విశాఖపట్నంలో ఉన్న ప్రతి ప్రజలకి ఆమె ఎంతగానో ఆవిడ సహకారం అందిస్తారు. మన పిల్లల చదువుల కోసం కూడా ఇంతకుముందే మా పిల్లల విషయంలో కూడా ఆమె సహాయం చేశారండి. ప్రతి ఒక్కరికి ఆమె సహాయం చేస్తారని నేనైతే మాట ఇవ్వగలను. అంత మంచి మనసు అని నేను చెప్పగలను. ప్రతి ఒక్కరు ఓటేసి ఈ మిక్సీ గుర్తు పైన మేడం గారిని గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. పోటీ చేస్తున్నారు కావున ఆవిడ్ని గెలిపిస్తారని అరుణశ్రీ గారికి ఓటు ఎందుకు మంచి మనసున్న మనిషిని గెలిపించాలని కోరుతున్నాను. మీకు ఏమిటి హెల్ప్ చేశారు మీ పేదలకు? మాకు అన్ని చూసి అన్ని చేశారు. ఇప్పుడు మేడం గెలిపిస్తారని కోరుకుంటున్నాను. అరుణ కుమార్ గారు వాళ్ళు గెలాలని వాళ్ళు మాకు అందరికీ సాయం చేశారండి. పిల్లలకు కూడా మాకు కరోనాలో అన్ని అందించారండి. వాళ్ళు మీరు ఓటు ఎవరికి వేస్తారు? మిస్సీ వేసి గెలిపించాలని మేము సంతోషిస్తున్నాము. ఓకే. నమస్తే అండి, నా పేరు మేము అల్లీపురం నుంచి వచ్చాము. నా పేరు దేవి. అయితే మాకు ఈ మేడము ఈ రాజకీయంలో రాకముందు నుంచి మాకు తెలుసు. ఎందుకంటే మేడం చాలా సేవా కార్యాలు చేశారు. పిల్లలకనగా ఇంకా ఏదైనా చాలా పేదగా ఉన్న వాళ్ళందరికీ సహాయం చేయడం, చదువుకున్న వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, అలాగే ఇంకా చాలామందికి చాలా చేయడం మొదలుపెట్టారు. అలాగే ఆవిడ ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క రాజకీయంలోకి ఎందుకు వచ్చారంటే చాలామందికి సేవాకారంలోనే ఉపయోగపడడానికి మేడం గారు రావడం జరిగింది. కాబట్టి ఆ మేడం గారిని మనం చాలామందికి ఇప్పటి వరకు మనం చేసి ఉన్నాం, కానీ వాళ్ళ వల్ల మనకి ఏమీ కూడా లభించలేదు. కానీ ఈ మేడం మన కోసం వచ్చారు కాబట్టి అరుణశ్రీ గారు ఎంపీ కాబట్టి ఖచ్చితంగా మాట్లాడుతున్నామండి. మేడం గారు ఖచ్చితంగా సేవ చేస్తారని అరుణశ్రీ మేడంకి మేము అందరం కూడా సపోర్ట్ చేయాలని కూడా మేము ఆశపడుతున్నాం. ఎందుకంటే ఆ మేడం చాలా కార్యాలు చేశారు, మేము చూసాం కూడా. అందుకని ఇప్పుడు కూడా ఆ మేడంని ఈ యొక్క మిక్సీ గుర్తుకి ఓటు వేసి మన ప్రజలందరం కూడా ఆ మేడంకి సపోర్ట్ ఉంది, ఆ మేడం రావాలని మేము కోరుచున్నాము. ఎందుకంటే మేడం రాబట్టి మాకు చాలా ఇంకా, ఎందుకంటే ఆవిడ ఇందుకు రాకముందే చాలా చేశారు. ఇందులోకి రాజకీయంలోకి వచ్చినాక ఇంకా చాలా చేస్తారని మాకు ఆ నమ్మకం ఉంది. కాబట్టి మేము చెప్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ మేడం చాలా సహాయం చేస్తారని మేము చెప్తున్నాం. మమ్మల్ని కాకుండా మీరు ఒకసారి కూడా ఆవిడ గురించి ఆలోచించి ఈ కార్యాలు చాలా చేస్తారని ఈ మిక్సీ గుర్తుకి ఓటేసి ఆవిడని గెలిపించాలని కోరుచున్నాము. సో ఏమైనా హెల్ప్ కావాలన్నా ఏం చేయాలన్నా ముందున్న మనిషి. అలాంటి వ్యక్తి ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేయడం అనేది మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈవిడ కానీ మళ్ళీ గారికి గెలిస్తే మాకు చాలా విధాలుగా సహాయం అందిస్తారు. పేదలకు కానీ స్టూడెంట్స్కి కానీ ఎన్నో విధాలుగా చాలా సహాయంగా ఉంటుందని మేము చాలా కోరుచున్నాము. మీరు కూడా అందరూ కూడా చాలా సపోర్ట్ చేసేసి ఆవిడకి ఓటు వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అరుణశ్రీ మురారి గారు ఆంటీగా నాకు ముందు నుంచి తెలుసు. మేడం గారు మాకు చాలా విధాలుగా హెల్ప్ చేశారు. నాకు ఎడ్యుకేషన్కి కానీ స్పోర్ట్స్కి కానీ చాలా హెల్ప్ చేశారు. చెప్పిన పేదలకైతే చాలా దారుణంగా హెల్ప్ చేశారు. కరోనా టైంలో కూడా చాలామందికి ఫుడ్ అనేది ఇచ్చారు, మనీ కూడా ఇచ్చారు. హెల్త్ బాగోకపోతే వాళ్ళకి మెడిసిన్ కూడా సప్లై చేశారు. ప్రతి ఒక్కరు అరుణశ్రీ మురాలి గారికి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఏ గుర్తుపై 19వ నెంబరు, ఆ నెంబర్కి ఓటు వేసి గెలిపించాలన్నా నేనే కాదు మా స్టూడెంట్స్ అందరికీ కూడా చెప్తాను. ఆవిడ బాగా సపోర్ట్ చేశారు. మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.
నమస్కారం అండి అందరికీ. నా పేరు అరుణశ్రీ మురాల అండి. నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా విశాఖపట్నం పార్లమెంట్కి పోటీ చేయుచున్నాను. మీరందరూ మిక్సీ గుర్తుపై ఓటేసి 19వ నెంబర్పై ప్రెస్ చేస్తారని నేను ఆశిస్తున్నానండి. మిక్సీ గుర్తుపై ఓటేసి గెలిపించి ప్రార్థన. నా పేరు అరుణశ్రీ అండి. నేను విశాఖపట్నంలో నేను పుట్టి పెరిగింది ఇక్కడే. మా 4 ఫాదర్స్ అందరూ ఇక్కడే. నేను ఉన్నతమైన ఫ్యామిలీ నుంచి నేను పుట్టడం జరిగింది. కాకపోతే ఏంటంటే కొన్ని కారణాల వల్ల వేరే వాళ్ళు పెంచుకోవడం జరిగింది. వాళ్ళు నన్ను చాలా అపురూపంగా, ఎంతో మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు నన్ను ఎంతో అపురూపంగా పెంచారు. తర్వాత నేను చదువుకోవటం, తర్వాత నా మ్యారేజ్ అయ్యి నేను వేరే స్టేట్లో స్కూల్ అది రన్ చేశానండి. నేను స్కూల్ ఒక 10-11 ఇయర్స్ రన్ చేశాను. తర్వాత మేము మళ్ళీ విశాఖపట్నంలో మేము ఒక 16 ఇయర్స్ బ్యాక్ సెటిల్ అవ్వడం జరిగింది. మా పిల్లల మ్యారేజ్లు చేసాము. తర్వాత నేను అంతకుముందే 2016 నుంచి నేను రాజకీయంలో ప్రవేశం జరిగిందండి. 9 ఇయర్స్ వరకు నేను రాజకీయంలో ప్రయాణం చేశాను. అక్కడ అన్నీ చూశాను. నేను మంచి చెడ్డలు అన్నీ చూశాను. అక్కడ కొన్ని అవమానాలు ఇవన్నీ నాకు నచ్చలేదు. మాకంటూ ఒక క్యాపబుల్ ఉంది. నేను మొదటి నుంచి చాలా సేవా కార్యక్రమాలు చేశానండి. ఇక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తెలుసు నేను ఏం చేశాను అన్నది. కాబట్టి నేను ఇప్పుడు రాజకీయంగా నేను కూడా ఒక పోటీ చేస్తే నాకు ఒక పవర్ ఉంటే ఇంకా నేను ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేసి ఎవరి ప్రాబ్లమ్స్ ఏ సమస్యలు ఉన్నాయి, నాకు ప్రతి వీధుల్లోని ప్రతి స్ట్రీట్లోని వాడవాడలో ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ నాకు తెలుసండి. చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ని పిలుచుకొచ్చి ఏవైతే మురికి కాలువలు ఉంటాయో అప్పుడు బీచ్ దగ్గర ఎన్నో కొట్టుకుపోయి ఎన్నో పడిపోయాయి కదా, అవన్నీ మేము అన్నీ కలిసి చేసామండి. అలాగే ఎన్నో అన్నదానాలు చేసాము. అలాగే ఇప్పుడు అనాథాశ్రమం ఉంటాయి పిల్లలకి, వాళ్ళకి కూడా అన్నదానాలు చేయడం జరిగింది. నేనే పట్టుచీర కట్టుకోవడం కాదు, అవతల వాళ్ళు కూడా పట్టుచీర కట్టుకొని పేద ప్రజలకి ఇవ్వాలనే ఆలోచనతో పట్టుచీరలు కొని నేను పంచడం రీసెంట్గా కూడా జరిగింది. నేను నా కోసమే కాదండి, అవతల మనిషి కూడా బాగుండాలని కోరుకునే మనిషిని నేను. ఆ విధంగా నేను ఆలోచిస్తాను. మీరు కావచ్చు, అది మా తాతగారు కూడా ఒకప్పుడు ఆయన రాజకీయం మరి నాకు తెలియదండి, జీన్స్లో వచ్చిందో ఏమో నాకు తెలియదు. కానీ నాకు రాజకీయంలో ఉండాలని చాలా ఇష్టం. చాలామంది పేద ప్రజల్ని ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదండి. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, ఎక్కడ మురికి కావాలో అక్కడే ఉన్నాయి. ఒక లైట్ పోలిపోయినా పట్టించుకునే నాదుడు లేడు. పిల్లల చదువులు, వాళ్ళకి జాబులు లేవు, ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి ఒక ఇండస్ట్రీలు పెట్టించి ఎవరెవరికి ఏవైతే స్కిల్స్ వస్తాయో ఆ రకంగా వాళ్ళకి జాబులాగా యూత్కి నేను చేయాలని అనుకుంటున్నాను. ఏదైతే యూత్ ఉన్నారో ముఖ్యంగా పిల్లలు, స్టూడెంట్స్ ఉన్నారు, చదువులు అయిపోయిన పిల్లలు ఉన్నారు. అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉందండి. మన ఆంధ్రప్రదేశ్లో చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. నేను విశాఖపట్నంలో ఒక పార్లమెంటు ఒక ఎంపీగా నన్ను ఎన్నుకుంటే జనాలు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి జాబులు లేవు, వాళ్ళకి జాబ్ అవకాశాలు కల్పిస్తానండి నేను. అలాగే పేద ప్రజలు నివసించే ప్రాంతాల్లో వాళ్ళు డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదండి. గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా నేను ఏర్పాటు చేయడానికి రెడీగా ఉన్నానండి. పేదరిక నిర్మూలనము, అవినీతిని కూడా నేను నిర్మిస్తానండి కంపల్సరీ. ఏదైతే ఉపాధి పథకం కింద ఫైనాన్స్ కంపెనీ JMS స్కీమ్స్ అందజేయడం కూడా జరుగుతుందండి. అలాగే అర్ధరాత్రి మహిళలు ప్రయాణించే పిల్లలు జాబుల కోసం వలసలు వెళ్ళిపోయారు, ప్రయాణాలు చేస్తుంటారు. మధ్యరాత్రి వెళ్ళవలసి ఉంటుంది, మార్నింగే వాళ్ళు షిఫ్ట్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది జాబులో. ఆ టైంలో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందండి, వెళ్ళడానికి కూడా భయపడతారు. అలాంటి పిల్లలకి నేను రక్షణ విభాగాలు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నానండి. తప్పకుండా చేస్తాను, నన్ను గెలిపిస్తే కనుక. అందరికీ ఉచిత వైద్యం అందించబడుతుంది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా రద్దుపరుస్తామండి మేము. రైతులు పండించే పంటలకు వికేంద్రీయ ధరలు నిర్ణయిస్తాము. దళారు వ్యవస్థని రూపుమాపుదామని మేము చెప్తున్నామండి. అలాగే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్తున్నాము. దానికోసం నేను నా వంతు కృషి మాత్రం నేను చేస్తాను. ప్రత్యేక హోదా రావడానికి, రాష్ట్ర రాజధాని నిర్మాణానికి పోరాడుతాం మేము. ఆల్రెడీ నేను ఇదివరకు పార్టీలో ఉన్న టైంలో కూడా నేను ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు చేశాను. నేను ఈరోజు నాకంటూ నన్ను గెలిపిస్తే వాళ్ళ కోసం నేను కంపల్సరీ నా వంతు నేను సహాయం చేస్తాను, పోరాడుతానని చెప్తున్నానండి. అలాగే ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో ఆంధ్రుల హక్కు ప్రైవేటైజేషన్ కాకుండా పోరాడతాము. దానికోసం నేను పోరాడతానని చెప్తున్నాను. ఎవరైతే పిల్లలు చాలామంది నేను వెళ్తుంటే అడుగుతున్నారు, మేడం మాకు జాబులు లేవు, అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో అది కంపల్సరీ వాళ్ళ సమస్యలు నేను తీరుస్తాను.
వాళ్ళకి మేము స్కిల్స్ డెవలప్మెంట్కి ఇండస్ట్రీలు పెట్టడానికి మాత్రం మేము రెడీగా ఉన్నాము. నన్ను అందరూ స్టూడెంట్స్, నేను ఒక విశాఖపట్నం ఒక అక్కగా, చెల్లిగా, వాళ్ళ తల్లిగా భావించి నాకు ఓటేసి మిక్సీ గుర్తుపై ఓటేసి గెలిపిస్తే ఎంపీగా నన్ను విశాఖపట్నం పార్లమెంట్కి నన్ను ఎన్నుకుంటే ఎవరైతే ఉన్నారో నా నెంబర్ తీసుకోవచ్చు, వాళ్ళకి ఫోన్లు చేయవచ్చు. నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. నాకు కాల్ చేసి నన్ను గెలిపిస్తారని ప్రార్థన చేస్తున్నాను. అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా, మహామహులు పోటీలో ఉన్నారు. మరి మీకే ఎందుకు ప్రజలు ఓటేయాలి? దేన్ని చూసి ఓటేయాలి? నాలో ఉన్న నీతిని, నాలో ఉన్న మంచితనాన్ని, అలాగే నా మీద ఎటువంటి కేసులు లేవు, దోపిడీలు లేవు, దొంగతనాలు లేవు, మోసాలు లేవు, అవినీతులు లేవు. నాలాంటి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటే వాళ్ళు నమ్మే విధంగా ఇప్పటివరకు ఎంతోమంది రాజకీయ నాయకులు చూశారు, చెప్పింది ఒకటి చేసేది ఒకటి, ఇంతవరకు అది అమల్లో పెట్టట్లేదు. అలాగే 5 సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి, ఇది చేస్తాం అది చేస్తాం అంటున్నారు, ఇంతవరకు ఏ నాయకుడు చేయలేదు. మరి నాకు ఒక అవకాశం ఇస్తే నేనేంటో నిరూపించుకుంటాను, వాళ్ళకి ఏ ఒక్క సమస్యలున్నా నేను తీరుస్తాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఎంతమందో మహానుభావులు ప్రాణత్యాగాలు చేశారు. వాళ్ళకన్నా మనం గొప్పవాళ్ళం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి వాళ్ళ కోసం ఏదైతే ఉందో ప్రైవేటీకరణ జరగకుండా కాపాడడానికి నా వంతు కృషి చేస్తాను. నాకు ఒక అవకాశం ఇస్తే నేను అక్కడ పార్లమెంట్ ఏదైతే ఉందో, ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఇప్పుడు మనకు వస్తారో వాళ్ళతో విన్నవించుకొని నా సాయశక్తిలా నేను ప్రయత్నించి కృషి చేస్తాను. ఇందులో అబద్ధం ఆడకూడదు, నిజం చెప్పాలి. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో ముఖ్యమంత్రి గారు అమలుపరుస్తున్నారు, అదైతే నేను చెప్తాను. ముఖ్యమంత్రి గారు పథకాలు ఇవ్వమని అందరికీ ఇస్తున్నారు. ఎవరైతే మధ్యన ఉంటారు కదా, వీళ్ళంతా ఉన్నారు కదా దళారీలాగా, వాళ్ళకి ప్రజలకి 70% అందుతుంది. 70% అందట్లేదు, 25% అందుతుంది. 70% వాళ్ళు తినేస్తున్నారు. కాబట్టి ప్రజల్లో కొంచెం ఈ ఆలోచన ఉంది, ఈ ముఖ్యమంత్రి మాకు ఇవ్వలేదు, మాకు అందలేదు, అదంతా వాళ్ళు తెలియకుండా మాట్లాడే విధానం. కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి, ఏదైతే జరుగుతుందో మోసం జరుగుతుంది, ముఖ్యమంత్రి గారు కూడా మోసం జరుగుతుంది. ఉండే మధ్య నాయకులు తినేయడం వల్ల ఎవరైతే పైన అధిష్టానంలో ఉన్నారో వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. అది తెలుసుకొని అందరికీ పథకాలు అందేటట్టు చేయాలి. బీసీలు కాదండి, ఓసీలు కూడా ఇందులో పేద ప్రజలు ఉన్నారండి. అందరికీ ఈ కులం లేదు, ఆ మతం లేదు. కులం అనుకోకూడదు, మతం అనుకోకూడదు. అందరికీ దేవుడు ఒక్కడే. కాబట్టి అందరూ ఒంట్లో ప్రవహించేది ఒక ఎర్ర రక్తమే, రెడ్ బ్లడ్డే. కాబట్టి అందరూ ఒకటి, అందరికీ అన్ని పథకాలు అందాలి. అందరికీ ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో పేద ప్రజలకి అందించాలి. ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉంటారండి, వాళ్ళకి ఏముందండి, జాబులకి వెళ్ళిపోతారు, వాళ్ళు పనులు చేసుకుంటారు, ఓటు వేయడానికి కూడా దిగి రారు. కానీ ఓటు విలువ తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకొని ఈమెయితే మనకు బాగుంటుంది, ఈ నాయకుడు అయితే బాగుంటారని వాళ్ళు దిగొచ్చి ఆ రోజు ఏ రోజైతే ఎలక్షన్ రోజు ఉంది వచ్చి అందరూ ఓటేసి చేయవలసిన పరిస్థితి వాళ్ళకి ఉంది. వాళ్ళు రావాలి, దిగిర వచ్చి ప్రతి అపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి ఓటేసి నాయకుడిని ఎన్నుకునే బాధ్యత వాళ్ళకి ఉంది. ఇది నేను వాళ్ళకి ముఖంఠంగా చెప్పదలుచుకున్నాను. చాలామంది ఉన్నారండి. మన మదర్ తెరీసా గారు ఉన్నారు. ఆమె ఎక్కడో ఫారిన్ కంట్రీ నుంచి వచ్చి ఎన్నో అవమానాలు, ఆమెకి ఎన్నో జరిగే అందరికీ తెలిసిన విషయమే. ఆమెని ఎన్నో సేవా కార్యక్రమం, కృష్టి వ్యాధితో ఉన్న వాళ్ళు కూడా ఆమె సేవ చేశారు. ఆమె చనిపోయిన వరకు ఆమెను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆమె కూడా నాకు ఒక ఇన్స్పిరేషను. నెక్స్ట్ లక్ష్మీబాయి గారు ఉన్నారు. ఆమెకున్నే గట్స్ మన ఆడవాళ్ళందరికీ ఉండాలి. ప్రతి ఒక్కరు తెగించి నేను అయ్యో బయటికి వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, అయ్యో ఇది చేస్తే నేను సిగ్గుపడకూడదు. మనం చూసి ఇందిరాగాంధీ వంటి నాయకురాలు చూసి అందరూ ముందుకు వెళ్ళి ప్రతి ఒక్కరు రాజకీయాల్లోకి రావాలి, పెద్ద పెద్ద ఇండస్ట్రీలో ఉండాలి, అందరూ బాగుండాలని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మా వైఫ్ అరుణశ్రీ మురాల ఎంపీగా కంటెస్ట్ చేస్తారు, ఇండిపెండెంట్ క్యాండిడేట్గా కంటెస్ట్ చేస్తున్నారు. ఆమె గుర్తు మిక్సీ గుర్తు, 19 నెంబరు లాస్ట్ నెంబర్ 19 నెంబరు మిక్సీ గుర్తు. అందరూ మిక్సీ గుర్తుకి ఓటేసి గెలిపిస్తారని నేను ప్రార్థిస్తున్నాను. ఓకే, క్వశ్చన్ అయితే మీరు చెప్పచ్చు. రాజకీయాలకి అరుణశ్రీ గారికి మీరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? తనకి యాక్చువల్గా ఇప్పుడు అరుణశ్రీ మురాల మా వైఫ్ ఎంపీ ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తుంది. తనకి ఏంటంటే బేసికల్గా ఒక గృహిణిగా తను ఏంటంటే
పిల్లలతోటి తనకి చాలా సంవత్సరాలు పిల్లల బాధ్యతలు తీసుకుని రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాళ్ళని చదివించి వాళ్ళు ఒక స్టేజ్కి తీసుకొచ్చి వాళ్ళంతా పిల్లలంతా కూడా ఒక పొజిషన్కి వచ్చి స్థిరపడిన తర్వాత తనకి టైం దొరికింది. ఇప్పుడు తనకేంటంటే ఒక అంబిషన్ ఉండేది, ఎప్పుడు కూడా ఏదో చేయాలి. అప్పుడు నేనేంటంటే ఒక గృహిణిగానే కాకుండా నేను ప్రజల్లోకి వెళ్ళి ఏదో చేయాలి, ప్రజల్లోకి వెళ్ళి సేవ చేయాలి అని చెప్పి దాని తర్వాత ఎలా డిసైడ్ చేసుకుందంటే తనకు ఒక స్కూల్ కూడా నడిపింది. కొంత పూర్ పీపుల్కి వాళ్ళందరికీ ఫ్రీగా ఎడ్యుకేషన్ అన్నీ చేసి, కాబట్టి తన అంబిషన్ అంటే ఇంకా తన వేరే స్టేట్లో ఉండటం వలన వేరే స్టేట్లో తన స్కూల్ నడిపింది. తర్వాత నేను అబ్రాడ్ వెళ్ళిపోయాను. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ నేటివ్ ప్లేస్కి వచ్చి వాళ్ళ నేటివ్ ప్లేస్ ఎక్కడైతే తను పుట్టిందో పెరిగిందో అక్కడికి వచ్చేసిన తర్వాత తనకి ఏంటంటే పిల్లల్ని సెటిల్ చేయడం అంతా జరిగిన తర్వాత తనకి ఏంటంటే ఎప్పుడైతే తనకి మొదటి నుంచి తనకి ఏమైనా అంబిషన్ అవుతుందంటే బయట సొసైటీలోకి వచ్చి ఏదో ఒకటి చేయాలని ఉద్దేశంతో ఒక పార్టీలో జాయిన్ అయింది. ఆ పార్టీలో జాయిన్ అయ్యి ఒక 9 సంవత్సరాలు ఆ పార్టీలో వర్క్ చేసింది, సిన్సియర్గా వర్క్ చేసింది ఆ పార్టీలో. కాకపోతే ఏంటంటే పార్టీ నుంచి తనకి ఎక్కువ రికగ్నిషన్ రాలేదు. తనేంటంటే వెళ్ళిపోయి తనేంటంటే ఒక ముక్సూటి మనిషికి వెళ్ళిపోయి అంటే కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసేది. తను ఏంటంటే సొసైటీకి వెళ్ళి సేవ చేయటం అన్నీ చేసేది. కాకపోతే ఏంటంటే ఆ పార్టీ నుంచి గుర్తుకు రాపోయేసరికి తను ఎలా డిసైడ్ అయిందంటే సరే పార్టీ నుంచి ఎందుకు నేను ఇండిపెండెంట్గా చేస్తాను, ఎందుకంటే నాకు ప్రజల్లో నేను చేసిన సేవా కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. సో దానికి నాకు పార్టీ అవసరం లేదు, నేను ఇండిపెండెంట్ కంటెస్ట్ చేస్తాను. నాకు చెప్తే నీ ఇష్టం, నువ్వు చెయ్యి, నువ్వు పర్లేదు. ఏంటంటే మళ్ళీ ఇంకో పార్టీ తరఫున కంటెస్ట్ చేసి ఇండిపెండెంట్ చేస్తే నీకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే నువ్వు గెలవకపోవటం అనేది అది సెకండరీ థింగ్. ఫస్ట్ ఏంటంటే నీకు చేసిన కార్యక్రమాలకి నీకేంటంటే ఒక గుర్తింపు వస్తుంది, అది నువ్వు కంటిన్యూ చెయ్యి అని చెప్పి ఎవరికి నువ్వు ఒక భర్తగా ఎట్లా ఫీల్ ఇండిపెండెంట్ తన ఎంపీకి కంటెస్ట్ చేస్తుంటే ఒక ఎలాగ ప్రౌడ్గా ఫీల్ అవుతాను. కాకపోతే ఏంటంటే నా ఉద్దేశం అంటే నాకంటే నేను దాన్ని ఎంపీకి కంటెస్ట్ చేస్తానని హ్యాపీనెస్ కాకుండా తను ఏంటంటే తను చేయాలనుకుంది కనీసం దీని విధంగా చేస్తుంది అనేది నాకు దాని గురించి నేను ఇష్టపడి తను ఎంకరేజ్ చేశాను. ఇప్పుడు మాలాంటి వాళ్ళు వెనక్కి పెట్టేస్తారు, డబ్బుల కోసం పరిగెత్తి 5 సంవత్సరాలు అందరూ చాలా సమస్యలు ఫేస్ చేయవలసి వస్తుంది. దానికోసం నేను మాట్లాడదలుచుకున్నాను. కంటిన్యూ చేయి, నువ్వు ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నావు, నీ వరకు నువ్వు చేసిన సేవ కార్యక్రమం నువ్వు చేసేవారు కంటిన్యూ చేయి. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ ఎలాగుంటుంది ఏంటి అనేది కాదు, దాన్ని నువ్వు చేసి నీకు సేవ కార్యక్రమం అలాగే కంటిన్యూ చేసి నీకేంటంటే ఇది ఒక దీని కింద గుర్తింపు కింద నీకు వస్తుంది. ఆ గుర్తింపు కింద నువ్వు దాన్ని కంటిన్యూ చేసి నీకు ఎంకరేజ్మెంట్గా నీకు కొంతమంది కార్యకర్తలు నీతో పట్టున్నారు కాబట్టి నువ్వు అది కంటిన్యూ చేస్తావని చెప్పి నేను నా ఉద్దేశం కూడా అదే. నేను ప్రజల్లోకి వెళ్తాను, ప్రజల మనిషిగానే ఉండాలనుకుంటున్నాను. మీ పేరు వాటర్